నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం మల్లెపూలైనా సరే, కనకాంబరాలైనా సరే, ఈ విధంగా 3 పద్ధతుల్లో ఈజీగా మనం పూలు కట్టరాని వాళ్ళు కూడా ఈజీగా నేను చెప్పిన పద్ధతిలో 3 పద్ధతుల్లో ఈజీగా కట్టేసేయచ్చు. మీకు ఏది ఈజీగా నచ్చుతుందో ఆ పద్ధతిని వాడుకొని పూలు అనేది ఈజీగా కట్టుకోవచ్చు. ఒక పద్ధతి బాటిల్కైనా చైర్స్కైనా ఇలా దారాన్ని పైకెళ్ళి ఇలా నేను చెప్పిన విధంగా, నేను చూపించిన విధంగా బాటిల్కి వేయాలి. చూడండి, ఇలాగా బాటిల్కి ఒకవైపు ఒక దారం, ఒకవైపు ఒక దారం పట్టుకొని ఇలాగా వేసి మధ్యలో ఒక ముడి వేయాలి. వేసి మనం పూలని ఈ విధంగా కట్టాలి. ఒక పద్ధతి. ముడి అంటే పైకెళ్ళి లోపలికి ఇలా లోపలికి ఒకటి దారాన్ని ఇలా అంటే ఒక ముడి అనేది పడిపోతుంది. లోపలికి దారాన్ని వేస్తే అంటే దారం అనేది బాటిల్కి వేసిన తర్వాత ఒక దారం ఒక సైడ్ ఒక దారం ఉల్టాగా పట్టుకొని లోపలికి దారాన్ని వేస్తే ముడి నాట అనేది పడిపోతుంది. తర్వాత 3 పువ్వులు ఒక సైడు, 3 పూలు ఒక సైడు వేసి మాల కట్టాలి కాబట్టి అన్ని పూలని ఇదే విధంగా 3 పూలను ఒక సైడు అన్నట్టుగా మొత్తం ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇలాగా 3 పూలను 3 అయినా 4 అయినా ఒకవేళ మీకు ఎంత చిక్కగా మాల అనేది రావాలనుకుంటే 2 పూలు అయితేనే కొంచెం పలచగా వస్తుంది. 3 పూలు అయితే కొద్దిగా చిక్కగా వస్తుంది. 4 పూలు అయితే మరీ ఇంకా చిక్కగా అనిపిస్తుంది. అంటే చిక్కగా అంటే పూలు అనేది దగ్గరగా అనిపిస్తుంది. ఇలా పూలు అనేది పెట్టుకోవాలి. 3 పూలు అనేది ఒక సైడే పెట్టుకోవాలి. దారాన్ని మనం ఇది పట్టుకొని ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకొని మధ్యలోకి వెళ్ళి 3 పూలను ఒక సైడు 3 పూలను పెట్టి మధ్యలో రంధ్రంకి వెళ్ళి 3 పూలను ఒక సైడు 3 పూలను కింది వైపుగా చూసేటట్టుగా పూలను పెట్టి ఇలా పట్టుకొని 3 పూలను ఇలా మధ్యలో ఇలా పెట్టాలి. దారాన్ని పూలను రెండు పట్టుకోవాలి కుడి చేతితోటే ఇలాగా మధ్యలో పెట్టి. తర్వాత మళ్ళీ 3 పూలను మధ్యలో రంధ్రంకి వెళ్ళి ఇలాగా ఉల్టాగా పెట్టాలి. పెట్టి కుడి చేతి వైపు ఉన్న దారాన్ని పైనంగా దారాన్ని తీసి మళ్ళీ కింది వైపు ఇలా లాగితే నాట్ అనేది ముడి అనేది పడిపోతుంది. తర్వాత మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ 3 పూలను పైనంగా మళ్ళీ 3 పూలను కిందంగా పెడుతూ గట్టిగా ఎడమ చేతితో పట్టుకొని ఇలాగా మళ్ళీ దారాన్ని పైనంగా తీస్తూ మళ్ళీ కింది వైపు లాగితే ముడి అనేది పడిపోతుంది. ఇదొక పద్ధతి. మీకు ఒకవేళ ఈజీగా అనిపిస్తే ఈ పద్ధతిని వాడండి. ఒకవేళ కొంతమంది కాలికి కూడా ఎడమ
బొటనవేలుకు దారాన్ని కట్టి కూడా ఇదే విధంగా చేస్తారు. అలా ఇష్టం లేకపోతే ఇలా బాటిల్కి కట్టి పూలని ఈ విధంగా మాల అనేది అన్నీ ఇదే విధంగా పూలని కట్టేసేయచ్చు. మీకు ఈ పద్ధతి నచ్చిందా? ఒకవేళ నచ్చితే పూలు కట్టరాని వాళ్ళైనా సరే ఈజీగా ఈ విధంగా కట్టేసేయచ్చు. ఈ విధంగా కట్టాలి. మొత్తం అదే విధంగా పూలను కడుతూ పోతే మాల అనేది రెడీ అవుతుంది. తర్వాత రెండో పద్ధతి, దారాన్ని ఒక పూల దారం ఉంటే మీ దగ్గర పూల దారమైనా వాడవచ్చు. నేను మామూలు దారాన్నే వాడుతున్నాను. చేతిలోకి దారాన్ని ఒక మందంగా ఉండాలి అంటే రెండు సార్లు దారాన్ని ఒకటే వైపు ఇలాగ పట్టుకోండి. ఒకవేళ సన్నగా ఉండాలంటే ఇలా ఒక దారాన్ని ఇలా పట్టుకొని ఎడమ చేతితో ఒక సైడ్ పట్టుకొని పూలను మళ్ళీ అదేవిధంగా మూడు పూలను అదేవిధంగా ఇలా పెట్టుకోవాలి. తర్వాత 3 పూలను ఒక సైడు 3 పూలను ఒక సైడు పెట్టి పక్కన ఉన్న దారాన్ని ఇలా పూలకు ఇలా తిప్పాలి. తిప్పి ముడి ఇలాగా వేసి పైనంగా ఇలాగా తీయాలి. వేస్తే ముడి అనేది పడిపోతుంది. ఇలా గట్టిగా లాగితే మరీ గట్టిగా కాకుండా ఇలా కొద్దిగా లాగితే ముడి అనేది పడిపోతుంది. అదేవిధంగా మళ్ళీ 3 పూలను ఒక సైడు 3 పూలను ఒక సైడు కింది భాగంలో పెట్టి మళ్ళీ అదేవిధంగా ఇలాగ పూలను 3 పూలను ఒక సైడు 3 పూలను ఉల్టాగా ఒక సైడు పెట్టి ఇలా కింది వైపు దారాన్ని తిప్పి పైనంగా ఇలా చేత్తో ఉల్టాగా తిప్పితే పైనంగా పూలకి ఇలా వేస్తే గట్టిగా లాగితే ముడి అనేది పడిపోతుంది. ఇది రెండో పద్ధతి. ఈ విధంగా వస్తుంది. ఈ పద్ధతి నచ్చిందా? ఈ పద్ధతి ఒకవేళ ఈజీగా ఉంటే ఈ పద్ధతి ట్రై చేయండి. మొదటి పద్ధతి నచ్చిందా? రెండో పద్ధతి నచ్చిందా? తర్వాత మూడో పద్ధతి, సూదితో దారాన్ని ఎక్కించాలి. ఇలా 2 వరుసలుగా దారాన్ని సూదితో గుచ్చి తీయాలి. తీసి మనం పూలని ఏ విధంగా మనం అల్లితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చేయాలి. ఇలా 2 వరుసలుగా ఉంచి సూదితో దారాన్ని కుచ్చాలి. కుచ్చిన తర్వాత దారం అనేది మళ్ళీ కిందికి ఒక ముడి అనేది కిందికి లాస్ట్కి ఒక ముడి అనేది వేయాలి. ఎందుకంటే మనం కిందికి మాల వచ్చినప్పుడు కిందికి పడిపోకుండా కింద ఒక ముడి వేయాలి గట్టిగా. తర్వాత అదేవిధంగా పూలను చేత్తో పట్టుకొని ఈ విధంగా 3 పూలు ఒక సైడు 3 పూలు ఇంకొక సైడు వచ్చే విధంగా ఇలా కుచ్చుతూ పోవాలి. ఈ విధంగా 3 పూలు ఒకసారి కుచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 పూలను అదేవిధంగా ఇలాగా తిరగల 3 పూలను కుచ్చాలి. కుచ్చి పూలని కిందికి అని దారం చివరి భాగం వరకు
చివరి భాగం వరకు మనం ఇలాగా కిందికి అనాలి. కిందికి ముడి మాత్రం తప్పనిసరిగా వేయాలి. ఎందుకంటే మనం పూలు అనేది కిందికి అన్నప్పుడు మనకి కిందికి పూలు అనేది పడిపోకుండా కింద దారాన్ని ముడివేయాలి. ఇలాగా సూది అనేది దారం ఎక్కించాలి. అదేవిధంగా మొత్తం పూలను అదేవిధంగా కుచ్చుతూ పోతే మనకి మాల అనేది రెడీ అవుతుంది. మీకు ఏ పద్ధతి నచ్చింది? ఈ 3 పద్ధతిలో ఇది 3వ పద్ధతిలో దారంతో కుచ్చిన పూలమాల ఏ విధంగా వస్తుంది. మనం ఏ విధంగా మనం చేత్తో అల్లితే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది. ఇవి మొదటి పద్ధతి, రెండవ పద్ధతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.